వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇవి ఇప్పుడు దుబాయ్ సిరీస్ జరుగుతుంది. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా నేను దుబాయ్ వెళ్తున్నాను అనేసి. ఇది రీచ్ అయిపోయిన తర్వాత నుంచి అనమాట. సో మొత్తానికి మేము సక్సెస్ఫుల్గా దుబాయ్కి రీచ్ అయిపోయాము. సో ఇది మార్నింగ్ మేము 6:30 కంతా ఫ్లైట్ దిగేసాము. ఆల్మోస్ట్ 8:30, 9 కంతా కూడా ఇంటికి వచ్చేసాము. సో ఇది ఇంటికి వచ్చేసిన తర్వాత నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్. మన ఇండియా టైమింగ్ ప్రకారం అయితే నేను 8:30కి అలాగా ఎయిర్పోర్ట్లో దిగాను. ఇంటికి వచ్చేటప్పటికి 10-11 అయిపోతుంది అనమాట. సో ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపరేచర్స్ కూడా అంత హైగా ఏం లేదు, చాలా బాగున్నాయి. సో ఇంటికి వచ్చి రాగానే నాకు ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు మా హస్బెండ్. అదేంటో చూద్దాం. నాకైతే ఈ క్యూట్ సర్ప్రైజ్ చాలా బాగా అనిపించింది. వెల్కమ్ గిఫ్ట్ లాగా అనిపించింది. సో నాకు ఎప్పటి నుంచో నేను మంచి వాచ్ కొనుక్కోవాలని ట్రై చేస్తున్నాను. రోజ్ గోల్డ్ తెలుసా, నేను సేమ్ చూశాను అక్కడ. ఇది నెల్లూరులో చూసా. ప్రెస్సా అన్నాడు. ఇది ప్రెస్సా? ఓకే. ఈ కలర్ తెలుసా, సేమ్ చూసాం. నేనే పంపించాను. కింద కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ. అది సిరామిక్. అవి ఇది కదా మెటల్ కాదు, ఇది మార్బుల్ అట్లా ఉంది. థ్యాంక్ యూ. నువ్వేం తీస్తున్నావు? ఈ పప్పదా? వావ్, ఏది పప్పదేది? ఓ బ్లాక్. అది మార్చి. థ్యాంక్ యూ అబ్బా. సర్ప్రైజ్ అయితే బాగా నచ్చింది. నిజంగా సర్ప్రైజ్ నాకు అస్సలు చెప్పలేదు తను. సో తను ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అవి చూసి నచ్చాయంట. సో పెయిర్ వాచెస్ లాగా ఉన్నాయి అని చెప్పి తీసి పెట్టుకున్నాడంట. సో నేను వచ్చి రాగానే ఇచ్చాడనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మేము వెళ్ళిన తర్వాత తను బ్రేక్ఫాస్ట్ అంతా తప్పించాడు. సో అన్నీ కూడా మన సౌత్ ఇండియన్ స్పెషల్సే. లైక్ దోశ, పూరి, ఇడ్లీ అన్నీ అవే తప్పించిన తర్వాత నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వర్క్ ఏం చేస్తాము, ఖచ్చితంగా మన ఆడవాళ్ళకి ఎక్కడున్నా కూడా వర్క్ ఉంటుందండి. అది కంపల్సరీ. అది దుబాయ్ అవ్వచ్చు, ఇంకొక అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు. ఫ్యామిలీ అన్నాక వర్క్స్ అనేది కామన్గా ఉంటాయి. సో నేనేం చేస్తానంటే మళ్ళీ చేసుకుందాంలే అనుకోకుండా నేను వచ్చి రాగానే నేను వర్క్స్ అయితే చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నేను నా బ్యాగ్స్ని సార్ట్అవుట్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ పిల్లలు బట్టలు, నా బట్టలు. ఇప్పుడు వాళ్ళు స్నానం చేయించాలన్నా కూడా వాళ్ళకి నేను వెంటనే బట్టలు, బ్యాగ్స్ తీసుకోవాలి. అలా రిపీటెడ్గా తీసుకునే బదులు ఫస్ట్ అయితే బ్యాగ్స్ని సెట్ చేసేసుకున్నాము బట్టలు అనుకున్నాను. ఆల్రెడీ వార్డ్ బోర్డ్ ఉంది కాబట్టి దాంట్లో కొంచెం స్పేస్ చూసుకొని పిల్లల బట్టలు అయితే ఫస్ట్ సర్దేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ మంచిగా ప్యాక్ చేసుకుని వచ్చున్నాను కాబట్టి సో నాకు పెద్ద టైం పట్టలేదండి సార్ట్అవుట్ చేసుకోవడానికి. విడివిడిగా పెట్టేసుకున్నాను. సో నాకు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ట్అవుట్ చేసుకోవడం చాలా ఇష్టము. నాకు వర్క్ అనేది సింపుల్గా అయిపోవాలి, అలాంటి మెంటాలిటీ ఉందన్నమాట నాకు. సో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి చెప్పను, కానీ వర్క్ అవ్వకపోతే ఆ రెస్ట్ కూడా నాకు రెస్ట్ మోడ్లోకి వెళ్ళదన్నమాట. అందుకని చెప్పి నాకు ఫస్ట్ ప్రయారిటీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసేసుకున్న తర్వాత నేను రెస్ట్ మోడ్లోకి వెళ్తాను. ఇది పెద్ద టైం ఏం పట్టలేదు, జస్ట్ పిల్లలు బట్టల వరకు సార్ట్అవుట్ చేసుకున్నాను. అలాగే నాకు కూడా కొన్ని బట్టలు ఉంటే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసేసుకున్నాను. తర్వాత నేను నెక్స్ట్ స్టెప్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా బ్యాగ్స్, ఈరోజు అయితే డే 1 కదా. సో నేను తీసుకుని వచ్చిన బ్యాగేజ్ కానివ్వండి అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది. సో చూసారా, నీట్గా అయితే సార్ట్అవుట్ చేసుకున్నాను. పై దాంట్లో అంతా చిన్నబాబు బట్టలు, కింద దాంట్లో అంతా పెద్దబాబు బట్టలు పెట్టుకున్నాను. అలాగే నా బట్టలు కూడా పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ బట్టలు ఆల్రెడీ ఉన్నాయి, తనని నేనేం టచ్ చేయలేదు. ఎందుకంటే తను ఆల్రెడీ నీట్గా సెట్ చేసుకున్నాడు కాబట్టి నేను వాటిని ముట్టుకోకుండా సో ఎక్కడ ఎంటీ ఉందో అక్కడ వరకే నేనైతే బట్టలు పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను బ్యాగేజ్ తెచ్చాను కదా ఇండియా నుంచి, అవి అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో కొంచెం నాకు కొన్ని అవసరమైనటువన్నీ ఉన్నాయన్నమాట. అవి లీకేజెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నీ కూడా చూసుకుందాము అని చెప్పి అయితే నేనైతే ఓపెన్ చేసుకుంటూ ఉన్నాను. నేను కొంచెం పిక్కల్స్ తెచ్చుకున్నాను, అలాగే గ్రోసరీస్ తెచ్చుకున్నాను.
ప్రెషర్ కుక్కర్ అలాంటివి చాలా తెచ్చుకున్నాను అనమాట. సో ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకుని వచ్చాను, ఎందుకంటే మా హస్బెండ్ ఫేవరెట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ దొరకపోవచ్చు కదా అనేసి కొన్ని స్వీట్స్ అవన్నీ అయితే తీసుకుని వచ్చాను. సో అవన్నీ కూడా ఫస్ట్ ప్యాకేజ్ అయితే మంచిగా ర్యాప్ చేయించాను, కానీ ఇన్ కేస్ లోపల ఏమన్నా డ్యామేజ్ అయి ఉంటుందేమో అని చెప్పి ఒక డౌట్తో రాగానే అయితే నేను అదే ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఏమన్నా ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో అలా అయితే నేను ఇప్పుడు వెంటనే ఎందుకు కూడా పెట్టుకుంటున్నానంటే ఈరోజు సాటర్డే అనమాట. సో ఈ సాటర్డే సండే ఒకటే మా హస్బెండ్ ఇంట్లో ఉంటాడు వీకెండ్స్ మటుకి, మళ్ళీ మండే నుంచి తను ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అందుకని నాకు ఈ 2 డేస్లోనే మొత్తం కూడా కిచెన్ కానివ్వండి అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే మండే నుంచి తను నాకు అవైలబిలిటీలో ఉండడు కదా. అందుకని చెప్పి నేనైతే ముందుగానే అన్నీ సెట్ చేసుకున్నాను, ఎందుకంటే మండే నుంచి నేను మళ్ళీ తనకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అందుకనేసి నేను ప్లాన్గా అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా నేను ప్రెషర్ కుక్కర్ అయితే ఇలా ర్యాప్ చేసుకుని వచ్చాను. సో ఎందుకంటే డ్యామేజ్ అవుతుందేమో కదా అందుకని చెప్పేసి నేనైతే మంచిగా క్లాత్లో అయితే దాన్ని మంచిగా చుట్టుకొని, అంత దాని లిడ్ కూడా గ్లాస్ వస్తుందన్నమాట, ఆ గ్లాస్ని కూడా నేను మంచిగా ప్యాక్ చేసుకొని వచ్చాను. అదే అంటున్నారు మా హస్బెండ్, చాలా బాగా ప్యాక్ చేసేవి అని చెప్పి, ఎందుకంటే నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా ప్లేసెస్కి అంతా ట్రాన్స్ఫర్స్ అయ్యాను కదా, అప్పుడు ప్యాకింగ్ వాళ్ళు చేసేది చూసి చూసి నాకు బాగా అలవాటు అయిపోయింది. ఓహో ఇలా ప్యాక్ చేస్తే ఏం కాదు, డ్యామేజ్ కాదు, ఇలా ప్యాక్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఆ ఐడియా ప్రకారం అయితే నేను ప్యాక్ చేసుకున్నాను. అలాగే ఫ్రిడ్జ్ కంటైనర్స్ అవన్నీ కూడా నేను అక్కడే ఆన్లైన్లో పెట్టుకొని తీసుకుని వచ్చానమాట, ఎందుకంటే ఇక్కడ ఎమర్జెన్సీగా వెళ్ళి వెంటనే షాప్స్ అవన్నీ సెర్చ్ చేసుకోవడం ఎందుకు ఇప్పుడు మాకు ఆల్రెడీ ఎట్లాగో వెయిటేజ్ బాగానే ఒక 100 kgs వరకు అలౌడ్ ఉంది కాబట్టి, సో మ్యాక్సిమం ఎన్ని బట్టలు పెట్టుకుంటే మటుకు 100 kgs అవుతాయి. అలా కాకుండా ఎక్స్ట్రాగా నాకు కావాల్సిన అన్నీ కూడా నేను ప్యాక్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెడిసిన్స్ అయితే చాలానే తీసుకుని వచ్చాను. నా ప్యాకింగ్ వీడియోలో కూడా మీకు చూపించాను కదా ఏమేమి మెడిసిన్స్ తీసుకుని వచ్చాననేసి, అవి కానివ్వండి రాగి పిండి అవన్నీ కూడా పిల్లల కోసం కూడా నేను తీసుకుని వచ్చాను. అలా అనమాట ఈ వీడియో జరుగుతూ ఉంది. సో ఇది నా అన్ప్యాకింగ్ వీడియో. సో చాలా రోజులైంది కదా మేము కూడా, అంటే డైలీ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ ఎంత లేదన్నా మిస్సింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. వీడియో కాల్స్ మాట్లాడినా ఫోన్ కాల్స్ మాట్లాడినా కూడా. సో డైరెక్ట్గా 3 months తర్వాత మేము ఇక్కడికి వచ్చాము కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ తను అయితే ఇంకా యాక్టివ్గా కూడా ఉన్నాడు అనమాట. అలా అయితే తను నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇలావన్నీ ప్యాక్ చేసుకోవడానికి. సో అంతా కూడా బాగున్నాయండి, ఏం లీకేజ్ ఏమీ లేదు నేను అనుకున్నట్టు. మా ప్యాకింగ్ వైజ్ మనం కరెక్ట్గా చేసుకుంటే ఎక్కడ లీక్ రాదు, మంచిగా ఉంది. సో ఇవి నేను తీసుకుని వచ్చినటువన్నీ కూడా. నువ్వు సూపర్, ఎందుకంటే నీకు ఆల్రెడీ బాగా వచ్చు కదా, అందుకని నీకు ఇంకా బాగా వచ్చే. యు ఆర్ వెరీ గుడ్. ఈ అన్ప్యాకింగ్లో వాళ్ళకి కలర్స్ కూడా దొరికాయి, కాసేపు అయితే వేసుకుంటూ ఉన్నారు. అలాగే నేను ఈ లంచ్ బాక్స్ కూడా తీసుకుని వచ్చాను మా హస్బెండ్ కోసం, ఎందుకంటే తనకి చెప్పాను కదా లంచ్ బాక్స్ కూడా పెడతాననేసి. సో ఈ బాక్స్ అనేది నాకు అంతకుముందు నా వీడియోలో చూపించాను కదా మీకు, మా పిల్లలకి కిడ్స్కి కోసం అనేసి నేను షాపింగ్ చేశాను అని, అప్పుడైతే ట్రెండ్స్లో ఇచ్చిన బాక్స్ అనమాట. ఎందుకు అని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చేసాను. అలాగే ఈ వ్యూ అయితే మా ఇంట్లో నుంచి ఉందండి, చాలా బాగుంది కదా. సో ఒక సైడ్ అంతా కూడా కొండలు ఉన్నాయి, ఇంకొక సైడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అలాగే ఇప్పుడైతే మెడిసిన్స్ దగ్గరికి వచ్చామండి. మెడిసిన్స్ కూడా అన్నీ కూడా నీట్గా ఉన్నాయి, ఎలాంటి సిరప్స్ కానీ ఏవి కూడా లీక్ అవ్వలేదు. సో ఇన్ఫ్యాక్ట్ లీక్ అవ్వకుండా నేను చేసుకుని వచ్చానమాట. సో ఇలా ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఏ వర్క్ అయినా కూడా లోడ్ అనిపించదు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కరే చేయాలి, ఒకరే అన్నీ చేయాలి, ఒకరే అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేయాలి అంటే కుదరదు. ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అబ్బాయి చేసే పనులు అబ్బాయి చేయాలి, అమ్మాయి చేసే పనులు అమ్మాయి చేయాలి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను, నువ్వే చేయాలి నేనేం చేయకూడదు అన్నట్లు ఉంది. అలా చేస్తే ఎలా కుదురుతుందో నాకు అర్థం కావట్లేదు. అస్సలు 0 రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. సో నాకైతే నిజంగా అలా ఉండే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోతే ఆ రిలేషన్షిప్ కూడా అంత బాగోదని అనిపిస్తుంది. సో ఇద్దరు కలిసి తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే గర్ల్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ ఫ్యామిలీ ఇంకా చాలా బాగుంటుందని నా ఫీలింగు. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి చాలా వర్క్స్ చేస్తూ చాలా మెంటల్
ట్రామాలో ఉంటారు, ప్రెషర్లో ఉంటారు. సో గర్ల్ కూడా వెళ్తుంది, తను కూడా వర్క్ చేస్తుంది, ఇబ్బంది లేదు. కానీ గర్ల్కి కొంచెం పేషెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అందరూ అంటుంటారు. అది నిజమే అండి. మనం కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తేనే, యాక్చువల్లీ గర్లే ఎక్కువ ప్లాన్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి అని నేను ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసినంత వరకు పోటీ తగ్గించడం చాలా మంచిది రిలేషన్షిప్లో. అలా సర్దుకుంటూ ఉండగానే లంచ్ టైం అయితే వచ్చేసింది. ఇది సాల్ట్ అని చెప్పారు. సో సాల్ట్ అని ఏం రాయలేదు, అరబిక్లో రాసింది. ఫ్యామిలీ స్టార్ బాగుందబ్బా. అబ్బా నీకు అక్కడ నవ్వు రాలా? అబ్బా చెప్పలే కదా, ₹1,00,00,000 తీసుకున్నాడు. నిజానికి మే ఇద్దరం కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట, మూవీ లవర్స్. సో ఏదైనా కూడా మూవీస్ కానీ ఏవైనా కూడా మేము కలిసి ఎక్కువ వెళ్ళే వాళ్ళం కదా. సో ఈ 3 monthsలో మేము విడివిడిగా వాచ్ చేసిన మూవీస్ కానివ్వండి, అవన్నీ కూడా మేము వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆల్మోస్ట్ మా ఇద్దరు మెంటాలిటీ సేమ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సేమ్ ఉండడం కాదు, బై బర్త్ ఏం సేమ్ ఉండవు, కానీ తర్వాత మనము అవి సేమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకరిష్టం, నా ఇష్టాలే తన ఇష్టాలుగా మారాలి అనుకోకుండా, తన ఇష్టాలు మనవిగా, మన ఇష్టాలు తనవిగా మార్చుకోవాలి. సో అలా మార్చుకుంటే ఇద్దరు సేమ్ అవుతాయి. తనకి ఏది ఇష్టం అలా అనుకుంటే బాగుంటుంది. సో అలా అయితే లంచ్ చేసేసాము. లంచ్ కూడా నేను ఎక్కువ ఏం పెట్టుకోలేదంటే జస్ట్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నాను. తర్వాత ఉండే వాటిలతో వేసుకొని తినేసామన్నమాట. అందరం కలిసి కూర్చొని భోంచేసి చాలా రోజులైంది కదా, అలా కలిసి కూర్చొని భోంచేసేసిన తర్వాత మంచిగా మూవీ పెట్టుకున్నాము. డీజే టిల్లు స్క్వేర్ అనుకుంటా. అర్ణవ్ అయితే మంచి న్యాప్ వేసాడు. మార్నింగ్ త్వరగా లేచేసాం కదా, అందుకని ఒక న్యాప్ కూడా వేసేసాము తెలియకుండానే. అంటే ఈవినింగ్ యార్, అది కదా మన ఇల్లు పైనది కదబ్బా, 3rd floor. అలా ఈవినింగ్ అయితే బయటికి షాపింగ్కి అలా వచ్చాము. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఇలాగ మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఇక్కడ మనకి ఒక బటన్ ప్రెస్ చేస్తే అది మనకి చూపిస్తుంది వెయిటింగ్ టైము. సో ఈ లోపల మనం క్రాస్ చేయకూడదు, ఎందుకంటే ఈ లోపల వెహికల్స్ వస్తూ ఉంటాయి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ మట్టుకు. సో అక్కడ మనిషి బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అయిన తర్వాత మనం వాక్ చేయొచ్చు. ఈ రూల్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే పిల్లలకి కానివ్వండి. అట్ ది సేమ్ టైం కార్లు కూడా ఎట్లా అంటే అట్లా అనీవెన్గా వచ్చేయకుండా సో చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. సో ఆ జీబ్రా క్రాసింగ్ అనేది చాలా బాగా అందరూ యూజ్ చేస్తున్నారు. అలాగే కార్ వాళ్ళకు కూడా ఒక సిగ్నల్ అనమాట. సో ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది, మనం వెళ్ళాలి అని. ఒక్క మనిషి కోసం ఎన్ని కార్లు ఆగిపోతాయంటే ఆగిపోతాయి ఆ సిగ్నల్స్ బట్టి. సో అది చాలా బాగా నచ్చింది నాకు. అలాగే నేను ఇప్పుడు డే టు డే అని సూపర్ మార్కెట్కి వచ్చాను, ఎందుకంటే నాకు ఇప్పుడు కావాల్సినటువన్నీ కూడా ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే నేను అన్నీ ఇంట్లో చూశాను కదా, ఏమున్నాయి ఏవి లేవని. దాని ప్రకారం అయితే నాకు కొంత లిస్ట్ కావాలి. సో దాని ప్రకారం నేను తెచ్చుకుందామని చెప్పి ఈ డే టు డే అనే ఒక సూపర్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయని చెప్పి నా ఫ్రెండ్, నేను చెప్పాను కదా హర్ష అని నా ఫ్రెండ్ ఇక్కడే ఉందని చెప్పి, సో తనైతే చెప్పింది ఇక్కడికి వెళ్ళు అనేసి. సో అక్కడికైతే వచ్చాను, ఒక బ్రీఫ్ ఐడియాతో వచ్చాను. ఆల్మోస్ట్ మా హస్బెండ్ అన్నీ కూడా తను తెచ్చి పెట్టున్నాడండి. కిచెన్ వైజ్ తనకి అంత ఐడియా ఉండదు కదా. సో ఆ కిచెన్ వరకు నేను చూసుకుందామని చెప్పి, కిచెన్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ మన ఉటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని అలా పెట్టుకోవడానికి వాటికి ఇలాంటి బాస్కెట్స్, తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకోవడానికి అలాంటివి కొన్ని గ్రోసరీస్ కూడా నేను ఊరిని తెచ్చుకున్నాను కదా, వాటిని కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవడానికి కొన్ని కావాలి. అండ్ ఫైనలీ వీ మెట్ మై ఫ్రెండ్. సో తను బ్యాడ్ లక్ ఏంటంటే తను నేను వచ్చిన రోజే ఊరెళ్ళింది, జస్ట్ ఒక 1 week ట్రిప్ కోసం వెళ్తూ ఉన్న ఫంక్షన్కి. కానీ ఈ లోపల తనైతే నన్ను కలవడానికి సేమ్ సూపర్ మార్కెట్ వచ్చింది, ఎందుకంటే తన హౌస్ కూడా అక్కడి నుంచి దగ్గరే అనమాట. సో ఫైనలీ మేమైతే మీట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది హర్ష, నిజంగా ఆఫ్టర్ 4 years. సో 4 years తర్వాత మేము కలుస్తున్నాము. కానీ ఎంత ఫ్రెండ్స్ అంటే మేము నిజంగా చిత్తాపూర్లో ఉన్నప్పుడు నేను, ఝాన్సీ, హర్ష మేము ముగ్గురం కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. ఇన్ఫ్యాక్ట్ ముగ్గురం ఇలా విడిపోయాం, చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు ఝాన్సీని మళ్ళీ కలిశాను అండ్ హర్షను మళ్ళీ కలిశాను. ఝాన్సీ ఒకటి మిస్ అయ్యాను అండ్ తనైతే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది, దానికి ఫ్లైట్ ఉంది కాబట్టి. సో నేను కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను.
అలాగే నాకు కొన్ని వెజిటేబుల్స్ కూడా కావాలి కదా, సో వాటి కోసం అయితే వచ్చాను. సో కంపారిటివ్లీ చూసుకుంటే మనకి ఏం కావాలన్నా కూడా పిన్ టు పిన్ ఆవాల కాడ నుంచి జీలకర్ర కాడ నుంచి ప్రతిదీ కూడా అవైలబిలిటీలో ఉందండి. ఇక్కడ ప్రాబ్లమే లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా మంచి క్వాలిటీతోనే ఉన్నాయి. సో క్వాలిటీ వైజ్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ క్లాస్గా ఉంది క్వాలిటీ. కాకపోతే లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఐ నో, కానీ మనం అన్నీ కూడా ఇండియాతో ప్రైస్ కంపేర్ చేసుకుంటూ పోతే అక్కడ మనం ఏమీ పర్చేస్ చేయలేమన్నమాట. సో రూపీస్కి అలాగే దీరమ్స్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కదా, అలానే ఈ ఐటమ్స్ మీద కూడా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనం వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తే హ్యాపీ, నో ప్రాబ్లం. ఇన్ కేస్ కావాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. ప్రతిదీ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇంకా షాపింగ్ అంతా చేసేసుకొని ఇంక రిటర్న్ అయ్యాము. అక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే మేము స్టే చేస్తున్నాము. సో 3rd ఫ్లోర్లో ఉంటున్నాం అనమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. సరదాగా వెళ్ళి అన్నీ తీసుకుని వచ్చాము. సో ఇంకా తెచ్చుకున్నటువన్నీ కూడా ఇలాంటి స్టాండ్స్ అవన్నీ కూడా నేను రాకముందే మా హస్బెండ్ ఆన్లైన్లో తెప్పించి పెట్టినట్టున్నాడు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నాడో మరి బయట తీసుకున్నట్టు తెలీదు, కానీ అన్నీ కూడా ఉన్నాయి రెడీగా. సో అందుకని నాకు వర్క్ చాలా సింపుల్గా అయిపోయిందండి. కానీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి తనకు తెలియదు కదా, సో అది నేను చేస్తూ ఉన్నాను అనమాట. తను జస్ట్ తప్పించి పెట్టాడనమాట. సో అది రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇవన్నీ సార్ట్ చేసుకోవడం నాకు తెలుసు కాబట్టి నేను చేసుకుంటూ ఉన్నాను. సో కిచెన్ కొంచెం చిన్నదిగా ఉంది. సో దాని తగ్గట్టు మేము ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అన్నీ కూడా. మిగతా బెడ్రూమ్స్ అన్నీ కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది. ఈ ఇల్లు తీసుకునేటప్పుడు కూడా మా హస్బెండ్ నాకు చూపించాడు. నేనే ఓకే బాగుంది తీసుకో అని చెప్తే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కిచెన్ చిన్నదిగా ఉందని ముందే చెప్పాడు. కానీ ప్రాబ్లం లేదండి, మనం ఏమన్నా రోజంతా కిచెన్లో ఉంటామా, అలా ఏం లేదు కదా. సో బాగుంది అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. సో పిల్లలు కూడా ఇలా ఇన్వాల్వ్ అవుతారనమాట. వాళ్ళకి ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ కనిపించాయంటే ఇంకా హెల్ప్ చేయాలని చాలా అనిపిస్తుంది. సో ఆ హెల్ప్ చేసే ప్రాసెస్లో ఇద్దరు గొడవలు కూడా వేసుకుంటారు. ఇద్దరు పిల్లలు కూడా నేను పెడతా అని. సో ఏంటంటే వాళ్ళిద్దరిని గొడవలు తీర్చడం మా పని అయిపోతుంది అనమాట. సో దాని బదులు మేమే చేసుకుంటామని అంటుంటాం అప్పుడప్పుడు. సో జోక్సే పార్ట్. సో అలా అయితే అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి నేను కుకింగ్ ఈజీగా చేసుకోవచ్చు అని. సో నేను తెచ్చుకున్న ఆర్గనైజర్ అన్నీ కూడా బాగా ఉపయోగపడ్డాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కావండి, అలాగే గ్రోసరీస్ వేసుకోవడానికి అన్నీ కూడా కావాల్సిన బేసిక్ నీడ్స్ అయితే తీసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు డిన్నర్ టైం కూడా అవుతూ ఉంది. డిన్నర్ కూడా నేను దోశ బ్యాటర్ రెడీమేడ్ దొరికింది, అది తీసుకొని వచ్చాను. అలాగే చట్నీ చేసుకుందాము అని చెప్పేసి. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా ఇదొక్కటి మిగిలిందండి. గ్రోసరీస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి. అవన్నీ కూడా మేము డిన్నర్ అయిపోయిన తర్వాత సెట్ చేసుకుంటూ ఉన్నాము. నైట్ అయినా ఇబ్బంది లేదు, నెక్స్ట్ డే సండేనే కాబట్టి కొంచెం ప్రశాంతంగా లేయచ్చు అని చెప్పి మొత్తం 1 డేకి మొత్తం సెట్ చేసేసుకున్నాము. సో తెచ్చుకున్న గ్రోసరీస్ అన్నీ కూడా ఇలాంటి కంటైనర్స్ నేను ఇక్కడే తీసుకున్నాను. ఈ డే టు డే సూపర్ మార్కెట్ అని చెప్పాను కదా, అక్కడే నాకు దొరికాయి, చాలా బాగున్నాయి, అక్కడే తీసుకున్నాను. ఈ డే టు డేలో కూడా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను కొంత వీడియో తీసి పెట్టుకున్నాను. దీని కంటిన్యూషన్ వ్లాగ్ నేను డే 1 వ్లాగే పార్ట్ 2గా రిలీజ్ చేస్తాను. దాంట్లో చూపిస్తాను ఏమేమి ఉన్నాయా షాప్స్లో, బాగున్నాయా లేదా అవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసినటువన్నీ కూడా దాంట్లో చెప్తాను. సో మొత్తానికైతే సెట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ కంటైనర్ ఇదేంటంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మన పక్క కూడా ఉంది, బాగుంది. కాకపోతే ఇది గ్లాస్తో ఉంది. నాకు ఇది బాగా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే అన్నీ కూడా ఎత్తుక్కోకుండా జీలకర్ర, మిరియాలు, మనం పోపుకు కావాల్సినవన్నీ కూడా ఎత్తుక్కోకుండా ఒకే దాంట్లో చక్కగా సెట్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా కిచెన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఆర్గనైజర్ అంతా ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి స్పేస్ తక్కువ తీసుకుంటుంది. అలాగే మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. సో మొత్తం గ్రోసరీస్ సెట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా నేను పక్కన పెట్టేసి ఇక్కడ వరకు సెట్ చేసేసుకున్నాను. అంతా అయిపోయింది. సో నేను నెక్స్ట్ డే నుంచి నా వర్క్స్ నేను చేసుకోవచ్చు. సో అలా ఈ నా డే 1 అయిందనమాట. మీకు ఎలా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కంటిన్యూషన్ కూడా నేను పెడతాను. డే 1ని పార్ట్ 2గా పెడతాను, అది కూడా చూడండి ఖచ్చితంగా.
ఇలా అయితే కిచెన్ సెట్ చేసుకున్నాను. ఉండేది చిన్న రూము, అలాగే చిన్న క్యాబిన్. సో దాని తగ్గట్టు నేను ఈ చిన్న కబోర్డ్లో ఇలా బాటిల్స్ కూడా చిన్న సైజ్గా ఉండేటివి సెలెక్ట్ చేసుకున్నాను, పెద్ద పెద్దవి కాకుండా. అంటే దీంట్లో ఫిట్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సార్ట్ చేసి పెట్టుకున్నాను. సో నాకు హ్యాండీగా ఉండేటివన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నాకు బాగా నచ్చిన ఐటమ్ కూడా ఈ గ్యాస్ స్టవ్ అనమాట. సో ఇది గ్యాస్ విత్ మైక్రోవేవ్ ఓవెన్తో వచ్చింది. సో ఇది మొత్తం సెట్ అనమాట. సో బాగుంది, యూసేజ్ వరకు చాలా బాగా అనిపించింది నాకు. సో మనం ఏమన్నా బయట ఎక్కువ దొరుకుతుంటాయి కదా రెడీమేడ్స్, చికెన్ గ్రిల్స్, అవన్నీ కూడా మనం డైరెక్ట్గా తీసుకుని వచ్చి దీంట్లో నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. అలా అయితే సార్ట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కూడా స్పేస్ మిస్ చేసుకోకుండా మొత్తం కూడా యూస్ చేసుకుందామని సో పిల్లలకి కావాల్సిన ఉంటాయి కదా ఐటమ్స్ తినేటివి, అవన్నీ కూడా ఇలాగా పెట్టుకున్నాను. సో ఇలా నా కిచెన్ ఆర్గనైజేషన్ అయిపోయింది. సో నా హోమ్ టూర్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాన్ని కూడా చూపిస్తాను. అదే ఇది నా ఫ్రిడ్జ్ టూర్ అనుకోండి. సో నా ఫ్రిడ్జ్ టూర్ లాగా అనమాట ఇది. ఆల్మోస్ట్ తను అన్నీ తీసుకుని వచ్చాడు, చాక్లెట్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టేసినాడు పిల్లల కోసం అయితే. సో నేను వచ్చి మన కరివేపాకు ఇది 25 రూపీస్ అంట, 0.9 dirhams. సో దీనికి కూడా డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది. సో ఇది 25th April కోసి పెట్టారంట. దీన్ని ఒక 10 days వాడుకోవచ్చు అంట. సో డేట్ చూసి తెచ్చుకున్నాను. సో దీంట్లో 20 రెమ్మలు కూడా లేవనుకుంటా. అంటే రెమ్మ 10 రూపాయలు కూడా కానీ అంటే 20 రెమ్మలు కూడా లేవు. కానీ లీఫ్ అయితే సేమ్ మంచి స్మెల్ వస్తూ ఉంది. సో మనకు కరివేపాకు